ఇంకా అక్క వాళ్ళు వచ్చి 2 డేస్ ఉండి వెళ్ళారు. ఎందుకంటే మా అక్క వాళ్ళ పాప స్కూల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే వెళ్ళారు 2-3 డేస్ ఉండి. ఇంకా నేను కూడా రాక మినిమం 7 months అయింది ఫ్రెండ్స్. మే సమ్మర్ హాలిడేస్లో వచ్చానంటే ఇంకా మళ్ళీ రాలేదు. ఇంకా అందుకే నానమ్మ సమస్యకంకి వచ్చా. కొన్ని రోజులు ఉందామని వచ్చాను ఫ్రెండ్స్. కొన్ని రోజులు ఉందామని వచ్చాను. కొంచెం నాకు కూడా రెస్ట్ దొరుకుతుంది. ఇంకా అక్కడైతే మొత్తం A to Z పని చేసుకోవాలి. అంతకుముందు కూడా నాకు కూడా వైరల్ ఫీవర్ వచ్చింది. కొంచెం నాకు ఇప్పుడు రెస్ట్ అన్న దొరుకుతుంది కాబట్టి నేను వచ్చాను ఫ్రెండ్స్. మమ్మీ డాడీ లేరు, అక్కడ వెళ్ళారు. ఇంక ఈరోజు ఏమేమి చేశానో బ్లాగ్లో చూపిస్తాను, చూడండి. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మా అమ్మ వాళ్ళది హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి. బ్లాగ్ పెట్టినాక హోమ్ టూర్ కూడా చేయమంటే చేశారు ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేసి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి మై డే ఇన్ బ్లాగ్. ఈరోజు నేను ఏమేమి చేస్తున్నానో ఏంటని సింపుల్గా బ్లాగ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటి వీడియో నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా? నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్స్. మొన్న లాస్ట్ వీక్ మా నాన్నమ్మది సమస్యకం ఉండే, అందుకే అప్పుడు ఇంకా వచ్చాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు డే ఇన్ మై బ్లాగ్. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అయిపోయింది. మార్నింగ్ బ్లాగ్ అనేది తీయలేదు, జస్ట్ ఊరికే ఇప్పుడు తీద్దామని తీస్తున్నాను. నాకు గుర్తుగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళతో ఎలా స్పెండ్ చేస్తున్నాను ఏంటి అనేది బ్లాగ్లో చూపిస్తున్నాను. అంతే సింపుల్, ఇంకా ఏమీ లేదు. ఇంకా మార్నింగ్ అంతా టీ తాగేసి టిఫిన్ తినేసి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని టిఫిన్ తినేసాక ఇంకా ఈరోజు ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి నైట్లోపు ఏమేమి చేస్తాను అనేది బ్లాగ్లో చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఇంట్లో సింపుల్ అంటే వర్క్ ఉంటుంది, కొంచెం ఉంటుంది. అదే అక్కడ మా ఇంటి దగ్గర అయితే చాలా వర్క్ ఉంటుంది. ఇంకా మన ఇంట్లో అయితే మొత్తం మనమే చేసుకోవాలి కాబట్టి పని. అక్కడ ఇంకా టైం కూడా ఉండదు, ఇంట్లో పని ఇంకా అంతా A to Z ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఇంకా మమ్మీ చేసేసుకుంటుంది. మేము చేస్తాము, మేము కూడా చేస్తాము కొంచెం. ఇంకా కొంచెం అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెమన్నా రెస్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇంకా నేను ఈరోజు ఏమేమి స్పెండ్ చేశాను మా మమ్మీ డాడీ తోటి ఏంటనేది బ్లాగ్లో చూపిస్తాను, చూసేసాను. ఇంకా మమ్మీ వచ్చేసి లంచ్ కూడా చేసేసింది మార్నింగే. అమ్మ నాన్న లేరు, మా బిజినెస్ దగ్గరికి వెళ్ళారు. మమ్మీ డాడీ మా కంట్లో బిజినెస్ చేస్తారు. సో మొన్న లాస్ట్ వీకే నానమ్మ సమస్యకం అయిపోయింది. మా అమ్మ వాళ్ళ పూజలు ఉండవు. నానమ్మ చనిపోయిన నుంచి 1 year దాకా ఇంట్లో ఏ శుభకార్యం అనేది చెయ్యరు. నానమ్మ సమస్యకం అయిన తర్వాత గురువారం నాడు గోమూత్రం అంతా ఇళ్ళగా చల్లి శుద్ధి చేసి ఆ రోజు పూజలు అనేది స్టార్ట్ అయ్యింది. అంతా ఇల్లు క్లీనింగ్ చాలా ఉంది, మమ్మీ అంతా చేసేసుకుంది. నానమ్మ సమస్యకం ఉందంటే మేము వచ్చాము, అక్క వాళ్ళు కూడా వచ్చారు. జస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ వీడియో తీశాను. మమ్మీ డాడీ అయితే సో చాలా ఎక్సైట్మెంట్, హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కూడా సో ఎక్సైట్మెంట్, ఐఎమ్ ఆల్సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఇంకా డాడీ వచ్చేసి ఎన్ని రోజులు అవుతుంది, నువ్వు మేలో వెళ్ళావంటే ఇప్పుడు వచ్చావు డిసెంబర్లో అని అన్నాడు ఫ్రెండ్స్. ఇంకా డాడీ కూడా కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు వచ్చావా అని, 6 months తర్వాత వచ్చినావని. నాకు కూడా అట్లా అనగానే కొంచెం చాలా బాధ అనిపించింది. చాలా రోజులకి వెళ్ళాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో పూజా మందిరం. ఇంకా అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి తులసి కోట దగ్గర 365 ఒత్తులు వెలిగించుకుంది మమ్మీ, ఎందుకంటే అమ్మ వాళ్ళ పూజలు ఏమన్నా కదా ఫ్రెండ్స్. ఇంకా నానమ్మ సమస్యకం అయిన తర్వాత అంతా శుద్ధి చేసేసుకొని ఇంట్లో పూజ చేసుకొని, ఇక్కడ కార్తీక మాసం లాస్ట్ డే ఉంది కాబట్టి 365 ఒత్తులు వెలిగించుకుంది ఫ్రెండ్స్ మమ్మీ వచ్చేసి. ఇంకా అక్క నేను సమ్మర్లో వెళ్ళాము రెస్టారెంట్కి వెళ్ళిన వీడియో కొంచెం క్లిప్ ఉంది, అది యాడ్ చేసాను, గుర్తు ఉంటుంది. అక్క పిల్లలు లేకుంటే ఇక 2 days ఉండి వెళ్ళిపోయాడు. ఆ పిల్లల స్కూల్ ఉంటుందని గుర్తుంటుందని అక్క పిల్లలు డాడీ ఉన్నారని వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. అందరం రెస్టారెంట్కి వెళ్ళాము, ఇక్కడ నూడిల్స్ తిన్నాము, నూడిల్స్ అందరం తిన్నాము. ఇక్కడ రెస్టారెంట్లో బాగా మంచిగా ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్. మమ్మీ రాదు ఫ్రెండ్స్, ఎప్పుడు రమ్మన్నా రాదు, ఏదో చిన్నగా ఇడ్లీ అది ఇది తింటుంది అంతే. అది కూడా మా బలవంతాకి నేను అక్క తింటానని, డాడీ తింటలేకపోతే ఆమె ఏం తినదు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి మమ్మీ పునుకులు చట్నీ చేసింది, మార్నింగ్ టిఫిన్ చేసింది. ఇంకా మార్నింగ్ వచ్చేసి పునుకులు చట్నీ తింటున్నాను ఫ్రెండ్స్. టిఫిన్ చేశాను. ఇంకా నేను బ్లాగ్ వచ్చేసి కొంచెం వీడియో అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు కొంచెం తీసాను, అదొక బ్లాగ్ రూపంలో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడు ఏ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను గుర్తుగా ఉంటాను, బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే. ఇది వచ్చేసి మా మినీ గార్డెన్, అమ్మ వాళ్ళ ఇంట్లో మినీ గార్డెన్. ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మినీ గార్డెన్ వీడియో కూడా చేశాను, చూడకపోతే వెళ్ళి విజిట్ చేయండి, మీకు నచ్చితే, లేకపోతే లేదు. ఇది వచ్చేసి మా మినీ గార్డెన్ ఫ్రెండ్స్. ఇంకా
ఇది వచ్చేసి శివునికి ఇష్టమైన చెట్టు పువ్వులు, నోట్లో నాన్న పేరు గుర్తుకొస్తుంది. ఇది మా మినీ గార్డెన్ ఫ్రెండ్స్. ఇంకా నేను ఉన్నప్పుడు కొంచెం కొంచెం వీడియో కొంచెం కొంచెం క్లిప్స్ తీసాను, ఒక బ్లాగ్ రూపంలో తీసి పెడుతున్నాను, నాకు గుర్తుగా ఉంటాయని. ఒక్క బ్లాగ్ కూడా లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో బ్లాగ్ తీసింది, రొటీన్ బ్లాగ్. నార్మల్గా పండగలకు వెళ్ళినప్పుడు పండగ వినాయక చవితి అవి పండగలకు వెళ్ళిన బ్లాగ్స్ పెట్టాను, కానీ రొటీన్ బ్లాగ్ అనే డే ఇన్ బ్లాగ్ పెట్టలేను. నేను ఎట్లా ఉంటా ఏంది మమ్మీ డాడీతో ఎలా స్పెండ్ చేసాం అనేది ఈ బ్లాగ్లో చిన్నగా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా మినీ గార్డెన్. ఇక్కడ వచ్చేసి పుష్ప 2 మూవీకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అనుకోలేదు, బట్ లాస్ట్ టైం ఇంకా నేను మా ఇంటికి వస్తాను అన్నప్పుడు పుష్ప 2 మూవీకి వెళ్దాము అని అనుకొని ఆ రోజు అనుకుంటే టికెట్స్లో నెక్స్ట్ డే టికెట్స్ బుక్ చేసుకొని వెంటనే పుష్ప 2 మూవీకి వెళ్ళాం ఫ్రెండ్స్. అమ్మ నేను డాడీ వెళ్ళాము, అక్క లేకుండా ఇంటికి వెళ్ళింది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇంకా మేము ముగ్గురం వెళ్ళాం ఫ్రెండ్స్. సూపర్ మూవీ పుష్ప 2 మూవీ, తగ్గేదేలే మూవీ, తగ్గేదే సూపర్ మూవీ ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళకపోతే ఇప్పటికైనా వెళ్ళండి. మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ బండి మూవీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా, నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్ ఫ్రెండ్స్. మూవీ అయితే సూపర్. ఇక్కడ అమ్మవారి వేసం వేసుకొని డ్యాన్స్ చేసి సూపర్ డ్యాన్స్ ఫ్రెండ్స్. నేనైతే చూసి షాక్ అయిపోయాను, ఎంత బాగా యాక్ట్ చేశారు మన అల్లు అర్జున్ వచ్చేసి. సూపర్ మూవీ ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళి సినిమా చూడండి, బాగుంది ఫ్రెండ్స్. ఇంకా నేను అమ్మ చూడక 5 years అయింది, 5 yearsకి ఈ మూవీ చూసాను. సో యాక్సిజన్ బాగుంది సినిమా. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నా, మా ఆయనతోటి నేను వెళ్దాం, ఇంకా తగ్గేదే లేదు. ఇంకా మూవీ అయితే సూపర్. మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.